ఇండ్లలోకి పోతే పాలు వంగించుకున్నట్టు మేము కన్నీళ్ళు వంగించుకున్నాం. గోపాల్, లవ్ యూ. కవితా వసంతం పేర తెలుగు శాఖ అధ్యక్షుడు తమ్ముడు కాసిం, ఒకవైపు కవితా వసంతం, ఇంకొక వైపు కవితా పొద్దు గద్దరన్న. ఏ ఆలోచనతో పెట్టారో కానీ కుడి ఎడమల ఒక అద్భుతమైనటువంటి ఇద్దరి ఫొటోస్ పెట్టి మమ్మల్ని నిజంగా నీ స్వాధీనం చేసుకున్న అవకాశం. వేదిక మీద ముఖ్య అతిథి, ఆయన కవితలు విని, ఆయన మాటలు విని, ఆయన చిరంజీవులైన కవులతో అక్కున చేర్చుకున్నటువంటి ఆలింగనాలు చూస్తూ పెరిగిన వాళ్ళల్లో నేనొక్కడిని. సరస్వతి సమ్మాన్ స్వీకర్త కావచ్చు, కానీ ఆయన మాకు పుంభావ సరస్వతి శివారెడ్డి గారికి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు కాసింని నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నా. రవీంద్ర భారతిలో కానీ త్యాగరాయ గాన సభలో కానీ కవి సమ్మేళనం జరిగితే వేదిక మీద ఎందరు ఉంటారో ఎదురుగా అంతమందే ఉంటారు. మనకు తెలుసు కదా మేడం, అది వేదిక మీద 10 మంది కవులు ఉంటారు, ఎదురుగా 8 మంది శ్రోతలు ఉంటారు. అయితే మాకు రక్షణ ఏంటంటే మీడియా వాళ్ళు మాకు రక్షణ. అటు చూపెట్టరు, ఇటే చూపిస్తారు. కాబట్టి తెల్లారి మాయ, పత్రిక లోపల చూస్తే మాయ, అబ్బా ఎంత పెద్ద మంది వచ్చినారు. ఎప్పుడైనా నిజంగా ఎప్పుడన్నా చూస్తానా ఇట్లా అనుకునేవాడిని. ఇవాళ మాకు చూపిస్తున్న అవకాశం తమ్మి. ఇక్కడికన్నా అక్కడ 100 రెట్ల మంది ఎక్కువ ఉండడం అనేది జీవితంలో చాలా తక్కువ సార్లు కనిపించేటువంటి దృశ్యం. వచన కవిత్వం చదువుతుంటే కన్నీళ్లు తెప్పించగలరు, కరతాళ ధ్వనులు తెప్పించగలరు అన్న అనుభవం చాలా తక్కువ సార్లు జరుగుతుంది. కానీ 3 రోజులుగా జరగబోయే, ఇవాళ ఒక రోజు జరిగింది, జరగబోయే ఈ అద్భుతమైన కవిత్వపు ఊరేగింపు, 3 రోజుల ఊరేగింపు జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ ఆలోచన వచ్చినందుకు మాత్రం నేను ఉస్మానియా తెలుగు శాఖ పెద్దలని, అధ్యక్షుడిని, ప్రిన్సిపాల్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఏం పాటతో మొదలు పెట్టాలా? ఇప్పుడు పాట పాడదామంటేనేమో అక్కడ యోచన ఉన్నాడు, నాకంటే ఏం బాగా పాడుతావు నువ్వు అని. ఆల్రెడీ శరత్ ఏమో పాడిపోయాడు. కాబట్టి వచన కవులను అభినందిస్తూనే పాట కవిగా నేను పాట కవుల గురించి చెప్తా. పెద్దలు శివారెడ్డి గారు లాంటి వాళ్ళ ఉపన్యాసాల్లో విన్నదే, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద శ్లోకం కన్నా ముందు, పద్యం కన్నా ముందు, వచన కవిత్వం కన్నా ముందు పాట పుట్టింది. పాటే పుట్టింది, దాంట్లో డౌటే లేదు. అది వాల్మీకి రాసిన మా నిషాదం అనే శ్లోకమైనా సరే, లేదా ఓ పాత జానపద కవి చెప్పిన విషయం చెప్తా. అంటే దాంట్లో పెద్ద పెద్ద మాటలు లేకపోవచ్చు, తమ్ముడు గోపాల్ రాసినటువంటి మాటల్లానే ఉంటాయి. కానీ వాళ్ళు ఎంత డెప్త్గా చెప్తారు చూడండి. మనసట కుక్క లాంటిదంట, ఆశ్చర్యం ఇస్తుంది.
అతను చెప్తాడు, కుక్క పోతుందేమి సేతన్నా, నా సేతగాదిక ఎంతకని నేనెంట పోదన్నా. నేనన్నా, రామస్వామి ఈ కుక్క పోతే నీకెందుకే, దాని ఎంబడి నువ్వెందుకు పోతావు, సపరేట్గా మీ ఇంట్లో నువ్వు ఉండక అంటే, తమ్మి కుక్క అంటే కుక్క కాదు, నా మనసే ఓ కుక్క, అది పోతాంది ఎటో దిక్కు. ఆ అల్లికలో ఉన్న డెప్త్, తాత్వికత, లోతు ఆశ్చర్యపరుస్తుంది. కుక్కబోతుందేమి సేతు, చక్కని కన్నేల దిక్కు, సిక్కని మత్తుల దిక్కు, దక్కని సంపదల దిక్కు, ఎట్ల దీనిని గురువు దిక్కు, గురువు చూపే తెరువు దిక్కు, తెరువు శివరా శివుని దిక్కు, తీసుకొచ్చే విద్య చేయక తిక్క తిక్క అవుతున్నది, కుక్క పోతుందేమి సేతన్న. అక్కడ ప్రారంభమైంది కవిత్వం. ఓ పెండ విసుకుంటా పిడికలు చేసుకుంటా ఓ చెల్లె వాడుతుంది. మా ఊళ్ళోనే ఓ సుద్దాలు నర్సక్క ఆమె పేరు. ఆమె ఆవు పెండ విసుకుంటూ వాడుతుంది. పిసుకుదు ఈ పెండ, పిసుకుదు ఈ పెండ బీరా పువ్వులే, పిసుకుదు ఈ పెండ. పెండ బీర పువ్వులకి ఎట్లా పిసుకుతావమ్మా అంటే ఒకటే ఒక మాట అన్నది, నీకు నేషనల్ అవార్డు ఇచ్చినవాడు ఎవడు అన్నది. అమ్మాయిని చాలా పెద్ద ఆయన అబ్దుల్ కలాం, ఆయన కంటే ఉండే కానీ నీకు లేకపోయా ఎట్లా అన్నది. బీరపువ్వు లెక్క ఎట్లుంటుందమ్మా పిసుకుతుంటే అంటే, ఈ ఏళ్ళ సందులకి వెళ్ళి పోయి అది ఇట్లా ఇప్పుకొని బీరపువ్వు లెక్క కనబడదా. గద్దెలకు నువ్వు నేషనల్ అవార్డు నీకోటి వాడేవాడు ఇచ్చిండు, వానికి ఎగ్గులేదు నీకు సిగ్గులేదు. పిసుకుదు ఈ పెండ బీరా పువ్వులే, పిసుకుదు ఈ పెండ, తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా, తొక్కు తొడగదలకుండా ఎట్లా తొక్కుతావమ్మా అనగానే మెల్లగా సుతారంగా దొక్కాలి. కసపిస కసపిస కుమ్మరి మట్టి దొక్కినట్టు దొక్కొద్దు అనగానే నాకు చివరికి మిగిలేదిలో బుచ్చుబాబు రాసిన ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. కోమలి ఆ గరిక నేల మీద ఉరగగానే ఆమె బరువుకు వంగినటువంటి గరిక లేవగానే దాంతో పాటు లేచింది అని రాస్తాడు. అంటే ఆ అమ్మాయి 7 మల్లెల పువ్వు ఎత్తున్నదో అని అర్థం. తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా, తొక్కు ఇదొకే. తర్వాత ఆమె పిడికలు చేస్తుంది కదా, సరసుదు ఈ పెండ, గోడకు సరసదంట. ఏం చెప్తుందబ్బా ఇక్కడ, ఒక కొసమెరుపు ఉండాలి కదా అనుకున్నాను. సరసుదు ఈ పెండ సందామామోలే, సరసుదు గోడ మీద పిడికలో సందమామను చూస్తే ఒక ఆడ కాళిదాసులాగా, ఒక అద్భుతమైనటువంటి వాల్మీకిలాగా, వ్యాసునిలాగా, వీళ్ళందరినీ మించినటువంటి ఒకానొక మహాద్భుతమైన కవయిత్రిలాగా కనిపించిన ఆమె కాళ్లకు నమస్కారం చెప్పి నేను మద్రాసుకు బయలుదేరా. ఆ దయ ఉండబట్టే నాకు నేషనల్ అవార్డు వచ్చింది, నేను పాటలు రాయగలిగాను. పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని నేను. నా మూలాలు గ్రామాల్లోనే ఉన్నాయి. నేను సినిమాల్లో పాట రాసిన లేదు, సమాజం కోసం రాసిన 40 సంవత్సరాల సమాజ గీతాల పరివ్రాజకుడిని నేను, 30 సంవత్సరాల సినిమా గీతాల ప్రయాణికుడిని నేను. నా పాట వయసు 40 ఏళ్ళు. ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పిన, అన్నలు చెప్పిన, మేడమ్స్ చెప్పిన కవిత్వాలను విన్న తర్వాత ఇప్పుడు గోపాల్ వాళ్ళ నాన్న మేస్త్రి అని చెప్పినాడు. వాళ్ళ నాన్న మేస్త్రి, నేను మేస్త్రి కింద పనిచేసినటువంటి కూలీవాడిని నేను.
ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను శని శుక్ర ఆది 3 రోజులు నేను మేస్త్రి కింద జబ్బతట్ట పట్టుకొని చెప్పిన పని చేసి మిగతా రోజుల్లో కాలేజీకి నడిచిపోయేవాడిని ధర్మవంతి యాకత్పురాలో. అక్కడ నేను రాసిన ఒక పాట మీకు గుర్తు చేస్తాను. రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ మేడ మీద మేడ కట్టి పోరకులోడ పట్టణాలలో మేడ కాళ్ళు జాగ్రత్త వెళ్ళు జాగ్రత్త నడువు జాగ్రత్త నడుం జాగ్రత్త రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ. ఇది రాసినప్పుడు నా సాటి కార్మికులతో పాటు నేను అన్నం తినేటప్పుడు ఈ పాట వినిపించి వాళ్ళు చప్పట్లు కొట్టారు. తర్వాత సినిమా కవినైన తర్వాత ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు రాయి సలాక ఇసుక ఇటుక ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం. చిన్ననాడు చదువుకున్నప్పుడు రాసుకున్న పాటలు కూడా మనం పెద్దయిన తర్వాత నాకు సినిమా రూపం లోపల నాకు పునాదినిచ్చినాయి. నేను ఇక్కడ ఉన్న పాఠకవుల కోసం నేను మాట్లాడటం లేదు, ఎదురుగా రాబోయే జయరాజుల కోసం మాట్లాడుతున్నా, ఎదురుగా రాయబోయే గద్దర్ల గురించి మాట్లాడుతున్నా, ఎదురుగా పాడబోయే విమలక్కల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? పాట అనేది పెద్ద బ్రహ్మ విజయం కాదు. మా తాత చెప్పిండు, పాట అంటే ఏందో తాళానికి వడితే అయిపోయాయి, తాళానికి వడితే అది పాట, తాళం తప్పకుండా ఉండాలి, తాళానికి నువ్వు రాయి అదే పాట అయిపోతుంది. పాస్కంటి వీరయ్య అని మా అమ్మ వాళ్ళ నాన్న చెప్పినాడు. పాట ఏదైనా సూటిగా తేటగా ఉంటే అయిపోయాయి. పాటలో ఒక టిప్ ఏంటంటే ఒత్తులుండేటువంటి మాటలు పల్లవిలో రాయొద్దు. జయరాజ్ అన్నది నీకు చెప్తలే, యాకుబాన్ని కూడా చెప్తలే, అక్కడున్న యాకుబందలకు చెప్తాను, కాబోయే యాకుబంద. పల్లవిలో ఒత్తులు లేకుండా చూసుకోండి మీరు రాయదలుచుకున్నప్పుడు. అంటే గ్రాంధికం అవసరంలే, మాట్లాడుకునే మాటల్ని అతి తేలికగా మాట్లాడే మాటల్ని పాటలా చేస్తే పోయి. పాట ఎక్కడ పుట్టింది? అసలు కార్యక్షేత్రంలో పుట్టింది పాట, కాలక్షేపంగా మారింది పాట. కానీ తెలంగాణలో ఒక తిరకాసు ఉంది. కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపానికి మారిన పాట. మధ్యలో మన తెలంగాణలో కార్యక్షేత్రంలో పుట్టిన పాట కథన క్షేత్రంలో కూడా పనిచేసింది. అదే ఉస్మానియా వేదిక. యుద్ధ క్షేత్రంలో కూడా మన పాట పనిచేసింది. అది బండెనక బండి గట్టి కావచ్చు, మా నాయన సుద్దాల హనుమంతు రాసిన వేయ్ 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 దెబ్బ దెబ్బకు దెబ్బ వెయ్య వెయ్ దయ్యపుకుండా గొయ్యల రథకారులు ఎందుకు ఇక్కడ, ఎందుకు తోపిళ్ళు, ఎందుకు హింసలు, ఎవడా నైజాం ముక్కోటలలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదుర తల ఒక్కొక్క తల పక్కున మగలకు కుక్కల కొడుకులు వెయ్ వెయ్ వెయ్య వెయ్. ఇది అంత సులభంగా వచ్చేటువంటి మాటల్ని కూడా పాట చేయొచ్చు. అందుకే పాట రాయడం అనేది ఏదో పెద్ద బ్రహ్మ విద్య అని మాత్రం మీరు ఎప్పుడూ అనుకోకండి. మీ అంతలో మీరు తలుచుకుంటే అసలు బాత్రూముల్లో పాట పాడని మనిషి ఉంటాడా ప్రపంచంలో? బాత్రూములో సంగీతం పాడని తల్లి ఉంటుందా, చెల్లి ఉంటుందా, ఎవరుంటారు? బ్రహ్మాండంగా వాడకపోవచ్చు, పీసులు సుశీల కాకపోవచ్చు, ఘంటసాల కాకపోవచ్చు, కానీ
పాట రాయడం అనేది, పాడడం అనేది ఓ పెద్ద విషయం కాదు, మీ మనసులో ఉన్నదే. పాట మరి ఎక్కడ పుట్టింది? చిన్నన్న నాకొక్క సీర పెట్టిండే దరిలో, సీరే పెట్టిండే దరిలో, నడిపన్న నాకొక్క నగా పెట్టిండే దరిలో, నగా పెట్టిండే దరిలో, పెద్దన్న నాకొక్క పెయ్యనిచ్చిండే దరిలో, పెద్దన్న పాందిట్ల పెండ్లిలుగానో దరిలో, నడిపన్న పాందిట్ల నగ వెళ్ళిగానో దరిలో, వెన్నెలాకొచ్చినాయి. ఎంత అద్భుతమైన వాతావరణంలో పెట్టావయ్యా పాట సభ. ఎన్నీలాకొచ్చినాయి అన్న జొన్నల బండ్లే దరిలో, జొన్నల బండ్లు కాదు అన్నల బండ్లే దరిలో, అన్నాల బండ్లైతే కొంగు జాపేనో దరిలో, కొంగు జాపకు సెల్లే కోర్కెళ్ళడుగమ్మో దరిలో, కోర్కెళ్ళడుగమ్మో. దీనికి అమరకోశం చదవాలనా? దీనికి తెలుగు వ్యాకరణం కావాలా? దీనికి మన కాశీమన్న తెలుగు సులభ వ్యాకరణం యొక్క పాఠం మనం చెప్పాలా? వాళ్ళకి ఎవరైనా చెప్పినారా? పాట రాయబడదు, పాట చెప్పబడుతుంది, పాట అల్లబడుతుంది. పాట రాయడం, కవిత్వం రాయడం కాదు, కవిత్వం చెప్పాలి. ఇవాళందరూ మనకు చెప్పినారు. పాట కూడా అంతే, పాట రాయబడదు, అల్లుకోబడుతుంది. ఆ అల్లుకోబడినటువంటి పాటను మనం గనక దాన్ని అల్లుకోగలిగితే అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గద్దరుని ఉన్నాడు, ఆయన మదన సుందారి, మదన సుందారి, సందేడు కురులాది జమిలి పడగాదో మదన సుందారి. సందేడు కురులదంట. సందేడు కురులంటే ఏమన్నా గిన్నె ఇన్నె? ఆమె నెత్తి వెంట్రుకలు సందేడు అంటే గడ్డి మోపంత ఉన్నాయన్నమాట. దాన్ని మనం సంస్కృతంలో చారుకేశిని అనొచ్చు. ఎవరికి అర్థమవుతుంది? సందేడు కురులాది జమీలి పడుగాదో మదన సుందారి. ఇది జానపదం పాటని అన్న మరో రకంగా మలిచాడు. ఆయన ఒక జానపదం పాటని మరో రకంగా మలిస్తే మనం ఏమన్నా తక్కువనా? కొమ్మ ఉయ్యాల కోన జంపాల, అమ్మ ఒళ్ళో నేను రోజుగాల, రోజుగాల. గురుగారు లిటరల్గా ఈ పాటని 50 కోట్ల మంది చూశారు సార్. 50 crores. ఒక బాణికి 2 రూపాలు కూడా ఉంటాయి అన్నది సంగతి కూడా మీరు తెలుసుకోవాలి. మదన సుందారి, మదన సుందారి ఉంది కదా, కుమ్మ ఉయ్యాల అంది కదా. దీన్ని ఇంకొక వైపు, ఇది ముందు పద్మముఖం అనుకోండి, పువ్వు లాంటి ముఖం, దాన్ని ఇటు తిప్పితే నిప్పు లాంటి ముఖం, అగ్నిముఖం అవుతుంది. అదెలా? అదే ట్యూను. కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో. కొమురం భీముడో, కొమురం భీముడో, రగరగ సూర్యుడై రఘులాలి కొడుకో. ఈ పాట రాస్తున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు, అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, దగదగుంటుంది, బగబగుంటుంది, బుగబుగుంటుంది, లగలాగుంటుంది, కానీ ఈ రగరగేంది సార్ అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నా, నిజంగా అయితే లేదు, ఇప్పుడు మనం పుట్టిద్దాం, తర్వాత ఉంటుంది కదా. పుట్టించినాక అది పెరగదా? పుట్టినాక ఒక బిడ్డ పుడుతుంది, పుట్టినాక వాడు దొడ్డికి పోడా, మూత్రం పోడా, బట్టలు కట్టుకోడా, లేవడా, మీసాలు రావా, పెండ్లి కదా, పిల్లలు కనడా. ఇప్పుడు మనం రకరకాలు పుట్టిద్దాం.
రేపు మా తమ్ముడు గోపాలో లేకపోతే మన యోచను రగరగ అంటే రేపు లగలగ అంటాడు, ఇంకేమని అంటాడు. వి విల్ స్టార్ట్ ఏ న్యూ వర్డ్. రగరగ సూర్యుడు రగులాలి కొడుకో, రగలాలి కొడుకో, కాల్ముక్త బాంచేనని వంగితోగాల. పాటలో మంచి మంచి పదాలే పెట్టాలి, చాలా పువ్వుల్లాంటి వాటిని అల్లాలనేం లేదు. ప్రజలు మాట్లాడుకునే ఏదైనా అందులో ఇమడగలం. పాట ఒక పుష్పక విమానం లాంటిది. ఎన్ని వందల వేల లక్షల కొత్త పదాలు వస్తున్నా ఆ పుష్పక విమానంలో ఇంకా లక్షల పదాలు కూర్చునే ప్లేస్ ఉంటుంది. దట్ ఈస్ ది సాంగ్. అది పాట అంటే. కాల్ముక్త బాంచేనని వంగి తొగాల. ఈ తొగాలేందే? తొగాల కాదది, ఒగాల. నేను ఇవాళ రాకుంటే ఒగాల, రేపు పొద్దుగాల కాశమన్న ఫోన్ చేసి ఇష్టం వద్ద తిడుతుండే కదా. నేను ఇప్పుడు రాకపోతే ఒగాల. పేరు పెట్టించుకున్నావు, వస్తానని చెప్పినావు, రాకపోతే ఒగాల, రేపు తిడతాడు కదా. ఈ ఒగాల అంటే ఒకవేళ. ఒగాల అనేటువంటి ఎప్పుడో 70 ఏళ్ళ కింద మాట్లాడుకునే, ఆదిలాబాద్లో మాడుకునే మాటను తీసుకొచ్చి అందులో పెట్టాం. కాల్ముక్త బాంచేనని వంగి తొగాల. కారడవి తల్లికి పుట్టనట్టేరో, పుట్టనట్టేరో, జులుము గద్దెను చూసి వంగి తొగాల. జులుము గద్దెకు తలను వంచి తొగాల. తుడుము తల్లి పేగుల పెరగా నట్టేరో, పెరగా నట్టేరో, చర్మ మొలిచే దెబ్బకు అబ్బంటోగాల. చిలికే రక్తము చూసి చెదిరితోగాల. బుగులేసి కన్నీరు ఒలికి తోగాల. భూతల్లి సనుబాలు తాగా నట్టేరో, తాగా నట్టేరో. ఇక్కడ దాకా రాశా. రాజమౌళి గారు అన్నారు, లాస్ట్ చరణం మందు పాతర లెక్క పేలాల అన్నా అన్నారు. ఓ మందు పాతర అంటే మీకు గుర్తుంటుందిగా. మిలిటరీ జీబులు వచ్చినప్పుడు కింద పలిగిపోతుంది, పైన ఇరిగిపోతుంది. మందు పాత్ర అంటే కదా. మందు పాత్రలాగా ఉండాలి లాస్ట్ చరణం అంటే. లాస్ట్ చరణం కాలువై పారే నీ గుండె నెత్తూరు, కాలువై పారే నీ గుండె నెత్తూరు, నేలమ్మ నుదుట బొట్టయింది చూడు, అమ్మ కాళ్లకు పారాణయింది చూడు, తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు. కొమురం భీముడో, కొమురం భీముడో, పుడమి తల్లికి జనమా హరణమిస్తివీరో. అలా ముగిసిపోయింది. పాటకు పరిధులేమి లేవు, పాటకు ఎల్లలు ఏమి లేవు. పాట ఒక విశాలమైన వీస్తున్నటువంటి గాలి లాంటిది. పాట ఒక జలపాతం లాంటిది. దాన్ని ఫలానా వాళ్ళు రాయాలి, ఫలానా శాస్త్రులే రాయాలి, ఫలానా వాళ్ళు మాత్రమే రాయాలి అన్న నియమాలు ఏమీ లేవని ఏనాడో బద్దలు కొట్టిన వాళ్ళే జానపద కవులు. ఆ జానపదుల కవుల యొక్క అద్భుతమైనటువంటి భిక్ష, వరం ఏదైనా ఉందంటే అది పాట మాత్రమే. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఒక జానపదుల పాటని, ఒక పాటను, ఒక అద్భుతమైన వచన కవిత్వంలోని మాటను, పాట మాటను కలిపి ఒక అద్భుతమైన ఉస్మానియా యూనివర్సిటీకి వేసినటువంటి మాలికను తయారు చేస్తున్నాడు కాశీవన్న. లవ్ యూ. ఒక్క పాట చెప్పి వచ్చేస్తాను.
పాట ఎలా పుట్టిందని చెప్పలా. మామూలుగా నువ్వు సపరేట్గా పోక పాట పాడిపోక నీకేం పని పాట లేదా, తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అంటాడు కాశీ. అంటే నా పనే పాటే, నాకు పని పాట ఎందుకు లేదు, నా పాటే పని. జయరాజుకైనా నాకైనా పాటే పని మాకు. అందుకే టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆగడాల ఆగడీల గడి అంటే హైదరాబాద్ గడి కాదు అది, నేను చెప్పేది ఊళ్ళల్లో గడి. ఆగడాల గడిల దినగండపు ఏలుబడిల మెడలు వంచి దొరమేనా పదిలంగా మోయు వేళ పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకము శ్రమిస్తూ ఓహో హోం హోం ఓహోం హోయ్ ఓహ హోం హోం ఓహోం హోయ్ ఓహ హోం మను ఆయాసమే అయినది రాజా జానపదం టప 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 టప. మరి ఆడవాళ్ళు కారణమింట్ల పెండ్లి పని తల ఇంత పంచుకొని, అప్పుడు గిర్నీళ్ళు లేవు. కారణమింట్ల పెళ్ళి పని తల ఇంత పంచుకొని పల్లె ఆడవాళ్ళు వడ్ల దంపుళ్లకు దిగిపోతే ఊపిరితిత్తుల ఒత్తిడి ఒత్తిన సువ్వి సువ్వి సువన్నాలారా ఓ సువన్నాలారా సువ్వి పాటగా మారి ఊవెత్తున లేచన చట టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఇవాళ పాట మాటతోని జత కట్టింది. పాటల ద్వారా మేము ఒక చిన్న మాయ చేస్తాం. నేనైనా జయరాజ్ అయినా యోచన అయినా ఎవరమైనా రాగములు పడేసి మిమ్మల్ని మేము తప్పట్లు కొట్టించుకుంటాం. ఇంట్లో ఒక మాయ ఉన్నది. కానీ గ్రేట్ ఏంటంటే ఏ రాగం లేకుండా మాటలతోటే మనతోటి కన్నీళ్లు పెట్టించి కరతాళ ధ్వనులు చేసిన ఈ వచన కవులకు నేను హృదయపూర్తిగా అభినందన తెలియజేస్తాను. సెలవు. నేలమ్మ 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 మీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. సాలేటి వానకే తుళ్ళింత సాలేటి వానకే తుళ్ళింత సాలు సాలుకు నువ్వు బాలెంత. సాలేటి వానకే తుళ్ళింత నువ్వు సాలు సాలుకు నువ్వు బాలెంత. నీళ్ళనే చనుబాలుగా గాలినే ఉయ్యాలగా పక్కల్లా బొక్కల్లా రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా. పర్వమొచ్చేసేను వంగే పైరు కాపు మేను పొంగే పంట బిడ్డను రైతు బండికెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంక. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. ఉస్మానియా విశ్వవిద్యాలయ నేలమ్మ 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 నీకు వేల వేల